స్వామి, అయ్యా చెప్పండి. ముహూర్తం పెట్టాలా, అందుకోసం వచ్చినాం. పదండి. చెప్పండి. ఇది మా అమ్మాయి జాతకం, ఇది కాబోయే అల్లుడి జాతకం. ఈ జాతకాలు చూసి మంచి పెళ్లి ముహూర్తం చెప్పండి. తప్పకుండా. నిజంగానే ఇది మీ అమ్మాయి జాతకమేనా? సరైన సమయమేనా? అవును స్వామి. జాతకంలో ఏదైనా ఇబ్బంది ఉందా? జాతకంలో ఇబ్బంది ఏమీ లేదు, కానీ జాతకం ప్రకారం ఈ అమ్మాయికి ఇప్పటికే పెళ్ళైపోయి ఉండాలి. స్వామి, ఏమంటున్నారు? మా అమ్మాయికి ఇప్పుడే వరుణ్ణి చూసాం, నిశ్చయితాంబూలాలు పుచ్చుకున్నాం, ఇంకా పెళ్ళవలేదు. ఈ జాతకం ప్రకారం ఇప్పటికే ఈ అమ్మాయి శ్రీమతి అయిపోయి ఉండాలి, అందులో ఏమాత్రం సంశయం లేదు. స్వామి, మీరేదో పొరపడుతున్నట్టున్నారు. ఒక్కసారి సరిగ్గా చూడండి. మా అమ్మాయికి మేము ఇప్పుడే పెళ్లి చేయాలనుకుంటున్నాం. తనకి పెళ్ళైపోతే మేం జాతకం ఎందుకు తీసుకొస్తాము? అమ్మా, ఈ కాలం పిల్లల్ని నమ్మడానికి లేదు. ఇందాకే ఓ జంట వచ్చింది, కన్నవాళ్లకు తెలియకుండా గుళ్ళో దొంగ పెళ్లి చేసుకున్నారు. పైగా దేవుడి మీద భారం వేసి కొంగుముడి వేయమని నా చేత్తోనే వేయించుకుని ప్రదక్షిణలు చేస్తున్నారు. కనబడితే మీకు చూపిస్తాను. కన్నవాళ్లకు తెలియకుండా పిల్లలు చాలా పనులు చేస్తున్నారమ్మా. ఒకసారి మీ అమ్మాయిని అడిగి తెలుసుకోండి. చూడండి స్వామి, మా పిల్లల్ని మేము అలా పెంచలేదు. మా బిడ్డలు మా గుండెల మీద తన్నే పిల్లలు కాదు. ఒకవేళ అలాంటి పనే గనక చేస్తే కన్న తల్లిదండ్రులుగా మేం ప్రాణాలతో ఉండమని మా బిడ్డలకి బాగా తెలుసు. అమ్మా, పాటి తినిందా? ఎప్పుడో తినేసింది. 7ంటికే తినేసి మాత్రేసుకొని పడుకుంది. ఈ మధ్య అసలు ఎక్కువసేపు మేల్కోవడం లేదు. ఏంటి తినేటప్పుడు ఈ ఆలోచన సామి? తినండి. లేదు సెల్వి, పూరి పెళ్లికి ముహూర్తం చూసేదానికి ఆ పంతులు గారిని కలిసినప్పుడు అతను అన్నమాట ఇంకా నాకు ఇబ్బందిగానే ఉండాది. అసలు జాతకం చూసి ఆ మాట ఎలా అంటారు? ఏమన్నారప్పా? జాతకం చూసి
పూరికి ఈపాటికే పెళ్ళైపోయి ఉండాలి అన్నాడమ్మా. ఏందప్పా ఆయనకేమైనా పిచ్చా? పూరికి పెళ్ళైపోవడం ఏంటి? అరే ఆయనేదో అన్నాడు, దానికి దీనికి సంబంధం ఏముంది? జాతకం అంటే అచ్చు గుద్దినట్టు అన్నీ అలాగే చెప్పగలరా? పైగా ఈ పిల్లకి పెళ్లి సమయం దగ్గరకొచ్చింది. ఒక పాటికి 4 ముహూర్తాలుంటాయి. అందులో ఒక ముహూర్తం అయిండొచ్చు. ఆయన దాన్ని సరిగ్గా చెప్పుండకపోవచ్చు. అసలు మనం ముహూర్తం కూడా ఇంకో పంతులు గారితో అడిగి పెట్టించుకుందాం. ఇది కరెక్ట్ కాదు సామి. ఏంటో పూరి, నువ్వేంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదప్పా. ఆ పంతులేదో అన్నాడు, నా మనసు బాగోలేక నేను అనేశాను. దానికి నువ్వు మనసు నొచ్చుకోబాక. నాకు తెలుసమ్మా, నా బిడ్డలు ఎలాంటి తప్పు చెయ్యరు. మీరు నా నుంచి ఏదీ దాచరు. నా పిల్లలు బంగారాలు. మీరు కానివ్వండి. పిల్లలు తినేటప్పుడు ఊరికే ఏడిపిస్తారు. ఏయ్, ఎందుకు నువ్వు దీనికి కూడా కన్నీళ్లు పెట్టుకుంటావు? తిను. తినమ్మా. ఏ గీదా, అమ్మా ఈ వేలుకున్న ఉంగరం ఎక్కడిది? ఆ, ఆ, అమ్మా అది నిన్నేనే అడిగేది. ఈ ఉంగరం ఎక్కడిది? ఆ, అదే నేను చెప్తుంటే నువ్వెక్కడ చెప్పనిస్తున్నావు? ఇది మాళవిక అక్క గిఫ్ట్గా ఇచ్చింది. మాళవిక నీకెందుకిచ్చింది? అరే గిఫ్ట్గా ఇచ్చింది, దానికేం చేయను? అంటే ఏ సందర్భంగా గిఫ్ట్గా ఇచ్చింది అని. నీ పుట్టినరోజు కాదు, మరేమీ కాదు. ఎందుకు గిఫ్ట్గా ఇచ్చినట్టు? అమ్మా అంటే నేను వెళ్ళాక వర్క్ అది బాగా జరుగుతుంది కదా, దాని గురించి ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ ఉంగరం గిఫ్ట్గా ఇచ్చింది. చూడు, ఏదో చిన్న చితక కానుకలు తీసుకోవడం వేరు, ఇంత విలువైన బంగారు ఉంగరం తీసుకోవడం వేరు. ఇది తప్పు. ఎందుకు చేసావి పని? నేనేం చేయనమ్మా, ఆవిడ బలవంతం పెట్టిస్తే. చూడమ్మా గీత, ఎవరైనా మనకు ఒక కానుకిస్తే తిరిగి మళ్ళీ మనం వాళ్ళకి అదే స్థాయిలో ఏదో ఒక సందర్భంలో అలాంటి కానుకే తిరిగి ఇచ్చుకోగలిగేటట్టుగా ఉండాలి. మనం అది చేయలేనప్పుడు కొన్ని కానుకలు తీసుకోకపోవడమే మంచిది. నేను వద్దన్నానప్పా, కానీ అక్కే బలవంతం చేసింది, తప్పక తీసుకున్నాను. సరే, ఇది ఏదో ఒక సందర్భంలో తిరిగి ఇచ్చేయాలి. మనం ఎవరి రుణం ఉంచుకోకూడదు. సరే అప్పా. తినండి. అవును, చెప్పడం మర్చిపోయా. ఆ పెళ్లి కూతురోళ్ళ అమ్ముంది కదా, నిర్మల, ఆవిడ ఫోన్ చేసింది. రేపటి నుంచే పెళ్లి పనులు మొదలవుతున్నాయి, ముగ్గులు మెహందీలు అన్నీ పెట్టాలి, మర్చిపోకుండా వచ్చేసేయండి అని. అమ్మా బాగా ఇబ్బందిగా ఉండాది, వేరే వాళ్ళతో చేయిస్తానులే. ఏంటే, వచ్చే పనిని పోగొడతావా నువ్వు? పూరి పెళ్లి పెట్టుకున్నావు. ఈ 4 రోజులు పెళ్లి పనులు చేస్తే ఎంతో కొంత డబ్బులొస్తాయి. దీనికి ఏదో ఒకటి చేయొచ్చు. ఏం చేసినా దీని పెళ్లి గురించే కదా. అమ్మా కోడలా, మామా ఏంటి మామా ఇంత లేటుగా వస్తుండో? నీకోసమే ఎదురు చూస్తుండాను. అరే సారీ అమ్మా, పనులుంటాయి కదా, అన్ని చూసుకుని వచ్చేటప్పటికి ఇదిగో ఎంత లేట్ అయిపోయింది. నా మేనకోడలు పెళ్లికి 4 రోజులు ముందే వచ్చుండాలా, కానీ ఏం చేసేది, తప్పలా.
మీ అమ్మ పనులన్నీ నేనే చూసుకోవాలి కదా. ఇదిగో ఈ పెండ్లి పనుల వల్ల మీ అమ్మ రియల్ ఎస్టేట్ విషయాలే పట్టించుకోవడం మానేసింది. మరి వ్యాపారం దెబ్బతింటుంది కదా, ఇంకెవరు చూసుకోవాలా? నేనే చూసుకోవాలి కదా. ఆ వ్యాపారాల కంటే ముఖ్యంగా నా పెళ్లి పట్టించుకోవాలి, నన్ను పట్టించుకోవాలి. అరే చూడు, నీ పెళ్లి ఎలా చేస్తాను? అది కాదు మామా, చిన్న ప్రాబ్లం ఉండాది. ఏంది? ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్నాను కదా, ఆ అబ్బాయి ఏంది? ఆడేమైనా యాసాలేస్తున్నాడా? చెప్పు, కాళ్ళు గీళ్ళు ఎర్రగొట్టేద్దాం. అరే అది కాదు మామా. ఇంకేందమ్మా, ఏదున్నా చెప్పు. నువ్వు నా మేనకోడలు తల్లి. చిన్నప్పటి నుంచి నిన్ను ఈ భుజాలను ఎత్తుకుని పెంచినా, నువ్వు ఏది అడిగితే అది తీసిచ్చినా, నువ్వు ఏది కావాలంటే అది చేసినా, ఇప్పుడు మాత్రం చేయకుండా ఉంటానా? నీ సంతోషం కోసం 10 మంది తలకాయలు తీయమన్నా తెస్తానమ్మా. చెప్పు, ఏం చేయాలా? నీకు మొత్తం విషయం తెలియదు కాబట్టి నువ్వు ఏదేదో మాట్లాడుతుండావు. చెప్పేది విను. నువ్వైతే ఈ పెళ్లిని జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకీ విషయం ఏందమ్మా? అసలు ప్రాబ్లం ఏందమ్మా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తుండాడు. వారిని ఆడు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే నిన్నెట్టా పెళ్లి చేసుకుంటాడు వాడు? అయినా నువ్వెట్టా ఒప్పుకున్నావు అలాంటి తలకు మాసిన ఎదవతో పెళ్లికి? మామా, గోవింద్ గురించి మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. ఓయమ్మో, ఆడి ఇంకో పిల్లని ప్రేమిస్తున్నాని నేను వాణ్ణి తిడితే నువ్వేందమ్మా నన్ను తిడుతున్నావు? అవును, గోవింద్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫస్ట్ లవ్ వాడే. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడ్డా. మధ్యలో కనబడకుండా పోయాడు. అయినా నేను వాణ్ణి మర్చిపోలేదు. అనుకోకుండా పెండ్లి చూపుల్లో కనపడేసరికి నా చిన్నప్పటి నుంచి వాడి మీద ఉన్న ఇష్టం కంట్రోల్ చేసుకోలేకపోయినాను. అందుకని వాణ్ణి చేసుకోవాలనుకున్నా. అరే, ఇంకో పిల్లని ప్రేమిస్తున్న విషయం పెళ్లికి ముందే చెప్పాడా? సరే, ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి ఏంది? అదే చెప్తున్నా. గోవింద్ ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా నేను గోవింద్ని చేసుకోవడానికి సిద్ధపడిపోయాను. అప్పుడు యాక్చువల్గా ఆ అమ్మాయి వాడికి ఓకే చెప్పలేదు. నేను తెలివిగా గోవింద్కి సపోర్ట్ చేస్తానని చెప్పి ఉత్తుత్తి నిశ్చితార్థం అని చెప్పి నిశ్చితార్థం చేసేసుకున్నా. నిశ్చితార్థమైన తర్వాతే ఆ పిల్లవాడి ప్రేమకి సరేనని చెప్పింది. దానికి బుద్ధుండక్కర్లేదా? మీ ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ప్రేమ అని ఎలా అంటుంది? అది నా వల్లే జరిగిందిలే. నేను ఊరికే వాళ్ళ ప్రేమకి సపోర్ట్ చేస్తానని మాటగా అన్నాను. అది ఎవరితో తెలీదు, ఎక్కడుంటాదో తెలీదు, ఇక్కడికెందుకు వస్తుందిలే అనుకున్నా. కథ ఇలా అడ్డం తిరుగుతుందని నాకేం తెలుసు? ఇప్పుడేమంటావు? ఆ పిల్ల ప్రాబ్లమా? ఆ పిల్లని అడ్డు తొలగిచ్చేద్దామా? అబ్బా, అలా కాదు మామా. నువ్వు గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావద్దు. కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సరే, ఇప్పుడేంటి? ఆ పిల్ల ఏమంటది? నేనే ఊరికే ఉండకుండా ఆ పిల్లని రెచ్చగొట్టి చచ్చాను. ఇప్పుడది నాకు తలనొప్పిగా తయారైపోయింది. నేను గోవిందుతో పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టే సమయానికి పీటల మీద నుంచి లేచేస్తాను, నాకీ పెళ్లి ఇష్టం లేదని చెప్తాను, అప్పుడు నువ్వు ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టొచ్చు అని వాళ్ళని మభ్యపెట్టడానికి అబద్ధం చెప్పాను. ఆ చెప్పిన అబద్ధాన్ని వాడు ప్రేమిస్తున్న పిల్లకి కూడా చెప్పి వీలైతే ఈ పెళ్లి ఆపమని ఛాలెంజ్ చేశాను. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇదంతా వాగావు? ఏం చేయను మామా, దాన్ని చూస్తే నాకు కోపం వస్తుంది. గోవింద్ ఆ పిల్లంటే పడి చచ్చిపోతుండాడు. అది సంతోషంగా ఉండటం చూడలేకపోయాను. దాన్ని ఏదో రకంగా బాధ పెట్టాలని నా మనసులో ఉన్న ఆలోచన చెప్పేశాను. బాగా చేసావు. సైలెంట్గా పెళ్లి చేసుకుని తర్వాత చూసుండొచ్చు కదా దాని సంగతి. దాని మీద కోపం ఉంటే మాత్రం ఇలా ముందే చెప్పేస్తావా? సరే మామా, అది అయిపోయింది. ఇప్పుడేం చేయాలో చెప్పు. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పాలా? ఆ పిల్ల ఈ పెళ్లిని ఏదో రకంగా ఆపడానికి గోవిందుని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తుంది. నువ్వు ఆ పిల్లని ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలి. సరే అమ్మా, ఆ పిల్ల ఎవరో చూపించు, నేను చూసుకుంటానంతా. థ్యాంక్స్ మామా, నువ్వు ఉండావన్న నమ్మకంతోనే ధైర్యంగా ఉన్నా. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నీ పెళ్లి గోవింద్తోనే జరుగుద్ది. ఏంటి ఆ పెళ్లి నడకలు? తొందరగా రండి, తెచ్చి అక్కడ పెట్టండి. త్వరగా కాని వదినా, ముహూర్తం దాటిపోయేలోపు రాటేసి పసుపు కొట్టాలా? అయిపోయింది వదినా, అయిపోయింది. పందిరాటి దగ్గర ముగ్గేసి పూజకి రెడీ చేద్దాం రండి. ఎంత ఆనందంగా ఉండాదో
నా కొడుకు పెండ్లికి అన్నీ నా చేతుల మీదుగానే జరుగుతా ఉండాయి. రేయ్, పందిర్రాట వేసి పసుపు కూడా కొట్టేపోతున్నారు. పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ టైంలో మళ్ళీ ఈ సమావేశం ఏంట్రా? పెళ్లి పనులు జరగాలి గానే పెళ్లి మాత్రం జరగకూడదునా? రే, నువ్వు పెళ్లి గురించి ప్లాన్ చేసేదేరు. ఇప్పుడేంట్రా మళ్ళీ ఏదో కొత్తగా చెప్తా ఉండవు? అది కాదురా, నాకు ఈ పెళ్లి మండపం దాకా పోవడం అస్సలు ఇష్టం లేదు. ఈలోపే పెళ్ళి ఆపేయాల. అమ్మ దొంగలారా, ఏందిరా పెళ్ళాపేదానికి ప్లాన్ చేస్తా ఉంటారా? రే, టెన్షన్ పెట్టమాక. అసలు ముందు ఏమనుకుంటున్నావు చెప్పు. ఏం లేదునా, అమ్మకి పంతం ఎక్కువైనా కూడా నా మీద ప్రేమ కూడా ఎక్కువే కదా. నా ప్రాణానికి ఏమన్నా అవుతాది అనే డౌట్ కనుక వస్తే ఖచ్చితంగా అమ్మ పెళ్ళి ఆపేస్తుంది. రే, దానికి ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు అమ్మను బెదిరిస్తావా నువ్వు చచ్చిపోతానని? నువ్వు బెదిరించినావనుకో నేను చచ్చిపోతానని ఆవిడ కూడా బెదిరిస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? అది కాదునా. మరి ఇప్పుడు పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు కదా, ఈ పెళ్లి వల్ల నాకేదో ప్రాణహాని ఉంది అని అమ్మ నమ్మాల. అట్ట నమ్మేటట్టు చేశామే అనుకో, ఇది పెద్ద అపశకునం, నా బిడ్డ ప్రాణాలకి ముప్పు అయ్యేటట్టుగా ఉండాలి అని అమ్మ భయపడి అప్పుడు పెళ్లిని క్యాన్సిల్ చేసేస్తుంది. ఒరే స్వామి, నీకు ప్రాణహాని ఏందిరా? అబ్బా, కన్ఫ్యూజ్ చేస్తుండవు. ఏంది నీ బాధ? ఏం లేదునా, ఇప్పుడు పందిరి రాటేస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు పూజకి రెడీ చేస్తా ఉండరు, తర్వాత పసుపు కొడతారు. అవును, అయితే ఏమంటావు? ఇప్పుడు పందిరి రాట వేసేటప్పుడు ఆడ కూర్చోబెట్టి నాతో పూజలు అవి చేయిస్తారు కదా, నన్ను నిలబెట్టి కంకణం కడతారు. కంకణం కట్టిన తర్వాత పసుపు కొట్టేదానికి వస్తారు. వాళ్ళు పందిరి రాట వేసేసి పసుపు కొట్టడానికి అటు తిరగగానే ఆ పందిరి రాట పడేమని నా తలకాయ మీద పడిపోతుంది, తలకాయ పగిలిపోతుంది, రక్తం గారుతుంది. దాంతో వెంటనే మీరు అయ్యో 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 పందిరి రాట వేయగానే పెళ్లి కొడుకు ప్రాణాల మీదకి వచ్చింది, ఈ ముహూర్తం బాలేదు, అపశకునం అని చెప్పి నానా రాద్ధాంతం చేస్తారు. దాంతో అమ్మ భయపడిపోయి మొట్టమొదటే ఇట్ట జరిగింది నా బిడ్డకి ఏమవుతుందో ఏందోననే భయంతో పెళ్లిని వాయిదా వేసేస్తుంది, లేకపోతే క్యాన్సిల్ చేసేస్తుంది. అమ్మని రే, నీ ప్రాణాలకు మీద తెచ్చుకుంటావా? ఇదంతా వద్దురా. అయినా పాతేసిన పందిరాట ఎట్ట నీ మీద పడుతుంది? అరే, అదెందుకు పడుతుందా? మీరే ఎవరికి తెలియకుండా దాన్ని నాగ్గా నా నెత్తి మీద పడేటట్టు చేయాల. రే, ఇదంతా రిస్క్ రా సామి. పేనాలు గేనాలు పోతే నెత్తి మీద పడిందంటే ఏయ్, నేను సావడానికే సిద్ధపడినోడిని, ఈ మాత్రం రిస్క్ చేయలేనా? నాకేం ప్రాబ్లం లేదు, నాకు కావాల్సింది మాత్రం ఈ పెళ్ళి ఆగిపోవడం. నేను చెప్పినట్టు చేయండి. వద్దురా, ఇదంతా రిస్క్. చూడండి, నాకు ఈ పెళ్ళి ఆగిపోవడం ముఖ్యం, దానికోసం ఏమైనా చేస్తా. పోనీ మీరు చేయనంటే చెప్పండి, నేనే ఏదో ఒకటి చేసుకుంటాను. తర్వాత అందరూ ఏడస్తో కూర్చుంటారు. రే వద్దురా స్వామి, అట్టంతా ఏం చేయమాక. మేమేం చేయాలో చెప్పు. చెప్పాను కదనా, పందిరి రాట వేయగానే ఆడోళ్ళందరూ పసుపు కొట్టడానికి అట్ట తిరగగానే నా నెత్తి మీద తోసేయాల. సరే. ఒరే బాలాజీ, నువ్వు రారా స్వామి, వీడు ఏదేదో చెప్తున్నాడు, టెన్షన్తో ఊనుకొచ్చేస్తాడు. అది దొంగ నాయాళ్ళ పెళ్లి చెడగొట్టేదాన్ని ప్లాన్ చేస్తా ఉండారా? అది జరగనిస్తానంటారా నేను? ఇప్పుడే పోయే విషయాన్ని కనకరత్నతో చెప్పాను. అమ్మ నా బామ్మర్ది, నా కొడుకేదో ప్లాన్ చేస్తే దాన్ని చెడగొట్టేదానికి చూస్తున్నావా? నేను పడనిస్తానా? కనకరత్నానికి నేను చెప్పనిస్తానా? ఎవరా ఎవరా వదలరా?
ఇలాగే వదిలేస్తే ఇడు దుల్లుకుంటే వెళ్ళిపోతాడు. ఇంకా కదిలే పనే లేదు. ఏండే లోపల పడు.